ఓం నమ శివాయ. కోడి కూయక ముందే లేచి బ్రహ్మముహూర్తంలో దీపం పెడితే ఎంత బాగుండిద్ది కదా! ఆ రోజు మొత్తం ఇక పాజిటివ్ వైబ్సే అనిపించింది నాకు మాత్రం. సరే ఈ వ్లాగ్ ఏంటో నేను చెప్తాను కానీ ముందుగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్ సిరిని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మీరు బాగుంటేనే కదా నా ఛానల్‌ని చూసి నా వీడియోస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి నాకు మంచిగా సపోర్ట్ చేసేది. అందుకనే అలా కోరుకుంటున్నాను అనమాట. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలబ్బా! అందులో మనం కూడా ఉండాలి. ఈ వ్లాగ్ ఏంటి అంటే కోటి సోమవారాల రోజు నేను తీసిన వ్లాగ్ అనమాట. కోటి సోమవారాలు అంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే కార్తీక మాసంలో కోటి సోమవారాలు అనే ఒక రోజు వచ్చిందనమాట. ఆ రోజు గనక పొద్దున్నే లేచి ఇలా మంచిగా పూజ చేసేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్ళి దీపం పెడితే చాలా మంచిది అన్నారు. అలాగే నేను కూడా మంచి గట్టిగా సంకల్పం చేసుకొని శివుడికి ఇలా అయితే దీపం పెట్టుకున్నాను అనమాట. మనం ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టుకోకుండా కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ దీపము కార్తీక మాసంలో తులసమ్మ కాడ పెట్టుకుంటే అది కార్తీక దామోదర దీపం అని అంటారు. అందుకని ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం ఇంట్లో దీపం పెట్టుకున్నాక బయట దీపం తీసుకురాకూడదు కదా! సో ఇంట్లో ఉన్న దీపం లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతున్నట్టే కదా! అందుకనే ఇలా చేస్తారనమాట. ఇది నేనైతే పొద్దున్నే లేస్తున్నాను రోజు మమ్మీతో పాటే ఈ తులసమ్మ తల్లి దగ్గర దీపం మీద పెట్టుకుంటున్నాను. పూజ మాత్రం మమ్మీ చేసుకుంటారు. తర్వాత నేను కార్తీక పురాణం అని చదువుకుంటున్నాను. ఈవినింగ్ పూజ మీద నేను చేసుకుంటాను అనమాట. సో ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరం ఇలా షేర్ చేసుకుంటున్నాము అంతేనండి. ఇంక తర్వాత అమ్మ బయట దీపం పెట్టేసింది అనమాట. నేను తులసమ్మ కాడ పెట్టినాకే అమ్మ బయట దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో దేవుడికైతే దీపం పెడతాము. ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కార్తీక పురాణం చదువుకుంటున్నాను. పూజన్నీ పెట్టేసాను దేవుడికి. ఈ చదివేసుకున్నా కూడా మొత్తం అయిపోయింది. ఇంకా పూజ మొత్తం మార్నింగ్ లాగా అయితే ఇది ఉపవాసం అయితే ఉన్నా అనమాట. ఉపవాసం ఉన్నాను అంటే ఏం తినకుండా ఉన్నామని అనుకోవద్దు. 11 టీ తాగాను, 3 ఫ్రూట్స్ తిన్నాను, వాటర్ తాగాను అంతే. ఇంత తర్వాత గుడికి వెళ్ళి ఉపవాసం విడిచి తీర్థం తీసుకొని అప్పుడు ఇంటికి వచ్చి అన్నం తిన్నానండి. ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం అనమాట. ప్రశాంతంగా ఉండిద్ది. ఉసిరి చెట్టు, రావి చెట్టు, అన్ని చెట్లు ఉంటాయన్నమాట. కానీ అక్కడ మొత్తం గాలి కొడుతుంది. దీపం కొండెక్కితే నాకు ఏదోలా ఉండిద్ది. అందుకని ప్రశాంతంగా శివుడు ఎదురుగానే కూర్చొని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనుకుంటే జపం చేస్తా నేను దీపం వెలిగించానండి. కానీ ఆ నువ్వుల నూనె తీయడానికి మూత మాత్రం గట్టిగా ఉందన్నమాట. కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఆ టైంలో మాత్రం. కానీ త్వరగానే వచ్చేసిందండి. తర్వాత అయితే నేను ఇంకా దండం పెట్టుకుంటున్నాను. ఓం నమ శివాయ మంచిగా దీపం కొండ బాగా వెలగాలి అని. ఎందుకు అలా కోరుకున్నాను అంటే గాలి అంతలా కొడుతుందనమాట. నాకు భయం వేసింది. కానీ పరమేశ్వరుడు ఉండగా మనకి ఎందుకు అంత భయం చెప్పండి. ఆయన అండదండ ఉంటే అందరూ బాగుంటారు కదా. నేను కూడా అలానే మంచి దండం పెట్టుకొని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. పీస్ఫుల్గా ఉంది. ఇంటికైతే వచ్చేసాను చుక్కలు చూసేసి. ఇంకా మనం తినేటప్పుడు ముందు కాకి కానీ గోడ మీద కానీ కుక్కలు కానీ పెడితే మంచిదంట మా అత్తయ్య గారు చెప్పారనమాట. అందుకే అలా పెట్టేశాను. ఆ తర్వాత నేను కూడా తినేసాను. పొద్దున్నే తినలేదు కాబట్టి బాగా ఆకలేసింది. అంటే పొద్దున్నుంచి ఏం ఆకలి వేయలేదు. కానీ వన్స్ దీపం పెట్టేసి ఉపవాసం విడిచినాక భలే ఆకలేసిందనమాట. ఉన్నంతసేపు ఏం ఆకలి వేయలేదు. అదే అనుకున్నాను శివుడు మహిమ అంటే. తర్వాత బాగా ఆకలేసింది తినేసానా. తిని తరగడానికి ఇలా బయటకు వచ్చి కల్లాపు చల్లి ముగ్గు అయితే వేసాను అని అనుకోవద్దు. ఎందుకు ఇలా పొద్దున్నే కాకుండా త్వరగానే ముగ్గు వేసామంటే మేము మార్నింగ్ లేచి త్వరగానే గుడికి వెళ్ళిపోదనమాట. గుడి ఎక్కడికి ఏం చేసాము అవన్నీ ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. నేను వేసే ముగ్గు మీరు చూసి స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి అబ్బా మొత్తం. ఎందుకంటే నాకు అంత వంకలు టింకలు పోతాయి అన్నమాట. నాకు ఇలాగ చుక్కల ముగ్గులు లైన్స్ ముగ్గులు రావండి. పువ్వుల ముగ్గులు మాత్రం బాగా వేస్తాను. ఎందుకంటే నేను రంగోలీ వేస్తాను కదా, హ్యాండ్స్కి మెహందీ కూడా పెడతాను కదా, అలా అలవాటు అనమాట పువ్వులు బాగా చేయటము. సంక్రాంతికి, భోగికి, న్యూ ఇయర్కి కూడా ఇలానే నైట్ పూట వేస్తాము. మార్నింగ్ పూట వేయమన్నమాట. ఓన్లీ ఏమైనా అవసరం ఉంటేనే మార్నింగ్ పూట వేసుకుంటాము. మార్నింగ్ పూట కల్లాపు జల్లి వేసిన ముగ్గే నాకు మనస్ఫూర్తిగా ఉండిద్ది అనమాట. అందుకే ఇలా చేస్తాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనే వ్లాగ్ మీరు ఏమైనా గెస్ చేస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. అది చూసి మీరు గుర్తుపడతారేమో అని చిన్న ఆశ అనమాట. ఇంకా అంతేనండి. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ దాకా చూసినందుకు ప్లీజ్ మీ వాల్యుబుల్ ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే రాబోతుందనమాట. అన్ని కార్తీక మాసం వ్లాగ్సే ఈ నెల మొత్తం.
కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇట్లు మీ శ్రావణ్ సిరి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.